హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ అందరికీ హ్యాపీ ముక్కనుమ. సో ఈరోజు ముక్కనుమ అనమాట. అండ్ నేను మంచి హుషారుగా పొద్దున్నే రెడీ అయ్యాను. పొద్దున్న అంటే మరీ ఎర్లీ మార్నింగ్ కాదులేండి, టైం 11 అవుతుంది. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటో తమ్నైల్లో చూస్తే మీకు తెలిసిపోయి ఉంటుంది ఈ పాటికి. ఎస్, మా సిస్టర్ ఇన్ లా వాళ్ళు వస్తున్నారు. అండ్ ఈ రోజంతా ఆ వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మా సిస్టర్ ఇన్ లా వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని, మా సిస్టర్ ఇన్ లా వాళ్ళు దుబాయ్లో ఉంటారు. సో వాళ్ళు ఇండియాకి వెకేషన్, ఈ సంక్రాంతి వెకేషన్ కోసం వచ్చారనమాట. రాజమండ్రిలో ఉంటారు. అండ్ అక్కడి నుంచి ఈరోజు మమ్మల్ని చూడడానికి భీమవరం వస్తున్నారు. మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా అత్తయ్య కూడా కలిపి వస్తున్నారు అనమాట. సో మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం, రెడీ అయిపోయాం. అండ్ ఇప్పుడు కుకింగ్ కూడా కొంచెం ప్రిపరేషన్స్ అయిపోయాయి. ఇంకా కుకింగ్ యాక్చువల్గా ఇప్పుడు స్టార్ట్ చేయాలి. నాకు తెలిసి వాళ్ళు ఒక ½ అన్ అవర్ లోపే వచ్చేస్తారు. అండ్ నేనైతే ఈ డ్రెస్ వేసుకున్నా. ఈ డ్రెస్ ఎప్పుడో నేను హ్యాండ్తో స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఇది సెకండ్ టైం కుట్టాక వేసుకోవడం. ఆల్మోస్ట్ నియర్లీ 3.5 years అయింది ఈ డ్రెస్ తీసుకొని. లాంగ్ ఫ్రాక్ అనమాట. సో దానికి ఇలా కడ్డీ జార్జెట్ దుప్పట్టా పే చేసా. ఇది ఎక్కడో హైదరాబాద్లో తీసుకున్నా. సో అయితే ఇలా రెడీ అయిపోయాను. అండ్ ఈ రోజంతా వ్లాగ్ షూట్ చేస్తా. సో స్టే ట్యూన్, అంతా చూడండి. చాలా మాట్లాడుకుందాం వ్లాగ్లో. అండ్ మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్. అండ్ మాది యాక్చువల్గా అన్ప్లాన్ ట్రిప్. నేను చెప్పాను కదండి, డిసెంబర్లో తను బుక్ చేసుకుంటున్నప్పుడు అడిగింది ఏమన్నా ఇండియా వచ్చే ప్లాన్ ఉందా అని. అప్పటికైతే ప్లాన్స్ ఏం లేవు, ఎందుకంటే మేము వెళ్ళిందే సెప్టెంబర్లో కాబట్టి ప్లాన్స్ ఏం లేవని చెప్పాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా టికెట్ బుక్ చేసుకున్నాం. అండ్ మేము బేసిక్గా కలిసేది ఏదర్ ఇండియా వచ్చినప్పుడు మాత్రమే అది అవుతుంది. అనుకోకుండా లాస్ట్ 3 trips నుంచి కూడా మేము కలిసే ఉన్నాము ఇండియాలో. ఎవ్రీ టైం మీట్ అయ్యాం. బట్ అన్నయ్య గారు అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట అషి పుట్టాక మీట్ అవ్వడం. అండ్ లక్కీగా వాళ్ళు ఫెస్టివల్కి 1 week ఇండియా వచ్చారు. అండ్ మేము కూడా అదే టైంలో ఇక్కడ ఉండడం. సో అనుకోకుండా అన్నీ అలా కుదిరేసాయి అనమాట. అండ్ ఈసారి వాళ్ళు 1 week ట్రిప్కే వచ్చారు. బట్ 1 day ఇక్కడికి వస్తా అని చెప్పారు. అండ్ నేనైతే ఇంకా ఫుడ్ ప్రిపరేషన్స్ అవి స్టార్ట్ చేశాను. మార్నింగ్ నుంచి ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టుకొని స్నానాలు చేసి ఇంట్లో పనులు చేసుకుని ఇంకా కుకింగ్కి రెడీ చేసేసాం. వాళ్ళు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయ్యారనమాట. బ్రేక్ఫాస్ట్ చేశాక స్టార్ట్ అయ్యారు. అండ్ ఇక్కడ బిర్యానీ చేస్తున్నాను, దమ్ బిర్యానీ. దానికోసం పుదీనా కోసం అని పైకి వచ్చాను. యాక్చువల్గా నేను రెసిపీస్ ఏమీ షూట్ చేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ హర్రీలో ఉన్నాము. మార్నింగ్ ఫాస్ట్గా చికెన్ మ్యారినేట్ చేసేసాను పిల్లల్ని రెడీ చేసే ముందు. షూట్ చేయాలన్న ఆలోచన కూడా రాలేదనమాట. అండ్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు వచ్చే ముందే అన్నీ కుక్ చేసి అన్నీ రెడీగా నీట్గా పెట్టుకోవడం నాకు ఇష్టము, అదే అలవాటు. సో నాకు అలా లేకపోతే కంగారు అయిపోద్ది అనమాట. వచ్చాక వాళ్ళతోనూ ఉన్నట్టుండదు, ఇంకా పని చేసుకుంటున్న ఫీలింగే ఉంటుంది. అందుకే ఎవరైనా వచ్చే ముందే అన్నీ అయిపోయి ప్లెజెంట్గా వచ్చాక వాళ్ళతో టైం స్పెండ్ చేసి కూర్చొని గడపడం నాకు ఇష్టము. నేను అదే ఫాలో అవుతా ఎప్పుడైనా సరే. లేకపోతే నాకు టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. బ్రెయిన్లో ఫుడ్ మీద రన్ అవుతూ ఉంటుంది. ఇంక ఇక్కడ వాళ్ళు స్టార్ట్ అయ్యమని చెప్పారు. ఇంకా దగ్గరకు వచ్చేస్తున్నారు కదా అని ఇంక బిర్యానీ స్పైసెస్ ఇవన్నీ తీసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. తను ఆల్రెడీ చెప్పింది సంక్రాంతి 4 days ఫుల్ నాన్ వెజ్ తిన్నాము, సో ఎక్కువ చేయొద్దు అని చెప్పి. బట్ ఏమీ చేయకుండా అయితే ఉండలేము కదా, ఇంక అందుకని దమ్ బిర్యానీ చేస్తున్నా. అండ్ ప్రాన్స్ కర్రీ చేస్తున్నాము. అండ్ ఇక్కడైతే వాళ్ళు రాని వచ్చేసారనమాట. సో చూసారు కదా, మా ఆడపడుచుకి ఇద్దరు, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అనమాట, చెల్లి తను. వాళ్ళకి 2 పిల్లలు, ఆడపిల్లలు. అండ్ మాన్హి పుట్టిన 2 monthsకి మాకు పెళ్ళయింది. దక్షిత్ ఎవరు? అత్త. మా అమ్మాయికి వీల్లేదు కానీ లేకపోతే పళ్ళకి తీసుకొద్దు నీ కోసం. హాయ్ మాన్హి. హాయ్ పర్వి. అక్కడ ఇప్పే షూస్, అక్కడ తీసే. డాడీ కవర్లు తీసుకోండి. హాయ్ చెప్పు దక్షిత్, హాయ్ చెప్పు. నానికి హాయ్ చెప్పు. రండి రండి రండి, దయచేయండి.
దక్షిత్ ఎవరు? అక్షి అషి అది కార్ ఎంత దక్షిత్ దక్షిత్ అదిలే ఉంది. ఎవరు? అషిమా ఎవరు వచ్చారు? ఉండు కాసేపు మొదలు పెడుతుంది మళ్ళీ. మాటలే కాదు ఈవిడ వస్తుంది కాసేపు. అక్కడ నుంచి స్మైల్ చేయి. ఇటు నుంచో. అమ్మని వదిలేమ్మా. సూపర్ అమ్మని లేకమ్మా. అషి అషి ఇటు స్మైల్. అండ్ నాకు పెళ్ళి ఎన్నాళ్ళు అయితే మాన్హిని చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట. ఇది జస్ట్ మాన్హి పుట్టిన ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1 month 2 daysకో 10 daysకో అలా మ్యారేజ్ అయింది మాకు. సో నాకు బాగా గుర్తు మాన్హి చిన్నప్పటి నుంచి నేను చూసాను అది ఎలా గ్రో అవుతుంది ఏంటి అని. అది ఎంత పెద్దదైపోతే నాకు పెళ్ళి అన్నేళ్ళు అయిందా అని అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా బిర్యానీ అయిపోవచ్చింది. అండ్ ప్రాన్స్ కర్రీ మమ్మీ చేశారనమాట, అయిపోయింది. ఇంక దమ్ బిర్యానీ నేను చేస్తా అని చెప్పాను. ఇంకా ఎసరు పోసేలోపు వాళ్ళు వచ్చారనమాట. ఇంక ఫాస్ట్గా ఇంకా అది కూడా వేసేసాను. అందరికి సమన్యాయం చేస్తాడు. అండ్ మా సిస్టర్ ఇన్‌లా నేను ఎప్పుడైనా వీడియో నార్మల్గా రెగ్యులర్గా కాల్స్ మాట్లాడుకుంటాం కానీ వీడియో కాల్స్ రేర్గా చేసుకుంటాము. అప్పుడు పిల్లలు చూస్తూ వాళ్ళకి అలా తెలుసు అనమాట. అండ్ మాన్హి కొంచెం పెద్దది కాబట్టి అందరికన్నా తనకు బాగా తెలుసు. ఇంకా అలా మాటల్లో మాట్లాడుకుంటూ ఇంకా తెచ్చినవి ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనమాట. నేను పిల్లల కోసం జర్మనీ నుంచి తీసుకెళ్ళిన గిఫ్ట్స్ చాక్లెట్స్ అవి ఇచ్చాను. అండ్ మా సిస్టర్ ఇన్‌లో పిల్లల కోసం తీసుకొచ్చినవి. అండ్ నా కోసం ఉప్పాడ నుంచి శారీ తీసుకొచ్చారంట. వాళ్ళు వచ్చాక రాజమండ్రిలో ఉంటారు కాబట్టి ఉప్పాడ వాళ్ళకి కొంచెం దగ్గరే, మరీ దగ్గరేం కాదు. సో వాళ్ళ తోటికోడలు వాళ్ళ ఆడపడుచు వాళ్ళతో కలిసి ఉప్పాడ వెళ్ళిందనమాట. అక్కడ అందరూ శారీస్ తీసుకున్నారంట. ఇంకా అందుకని నా కోసం కూడా ఈ శారీ తీసుకొచ్చింది. సో అదే చూసుకుంటున్నాం. ఆడవాళ్ళు కలిసారంటే ఇంక అదే కదా. ఇంకా శారీస్ టాపిక్ వచ్చిందనమాట. ఒక 10 చీరలు తీసుకున్నాం. ఇలా ఉంది అలా ఉంది. అండ్ ఉప్పాడ ఎప్పటి నుంచో ట్రెండింగ్ అండి, చాలా ఇయర్స్ నుంచి. ఇప్పుడు చాలా కొత్తగా లేటెస్ట్గా ఏవో వచ్చాయంట. అంటే కింద బార్డర్స్ డిజైన్స్ అన్నీ మారుతూ ఇంకా ఆ టాపిక్లోకి దిగి ఇంకా అలా మాట్లాడుకుంటూనే ఉన్నాం అనమాట. సో చెప్తుంది షాపింగ్ ఎలా జరిగింది, ఎలా ఉంది ఏంటి అని చెప్పి. నాకైతే తెలీదు శారీ తీసుకొస్తుందని. నీ కలర్ నీకు లేదనుకుంటూ తీసుకొచ్చా అని చెప్తుంది అనమాట. బట్ నా శ్రీమంతం శారీ అదే కలర్ అని ఇంకా అదే మాట్లాడుకుంటున్నాం, బార్డర్ వేర్ అని. ఇంకా కూర్చొని ఎక్కువ మాట్లాడుకోవడానికి కూడా ఏముండదు. మేము రెగ్యులర్గా ఫోన్లు మాట్లాడుకుంటాం. బట్ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళతో ఇంకా వాళ్ళు వచ్చేదే చాలా తక్కువ టైంకి వస్తారు. ఇంకా ఎక్కువ సపరేట్గా మాట్లాడుకునేది ఏమి ఉండదు. అండ్ మాకు తెలియని కూడా ఏమి ఉండవు, రెగ్యులర్గా కాల్స్లో మాట్లాడుకుంటాం కాబట్టి. అండ్ ఇక్కడ నేను కెమెరా సెట్ చేశాను కానీ నేను చూసుకోలేదు, పాపం తన హెడ్ కట్ అయిపోయింది. ఇంకా అత్తయ్య నేను తను కూర్చొని గదిలో మాట్లాడుకుంటున్నాను అనమాట. ఇంకా మమ్మీ పిల్లల్ని చూస్తూ ఇంకా హాల్లో ఉన్నారు. ఇంకా డాడీ అండ్ అన్నయ్య మాట్లాడుకుంటున్నారు. అండ్ నేను అంతకుముందు కూడా చెప్పాను కదా, సో అత్తయ్య అక్కడ ఉండడం వల్ల ఇంక మా సిస్టర్ ఇన్ లా దగ్గరే మా అత్తయ్య వస్తారనమాట. తను వచ్చినప్పుడు వాళ్ళ అత్తవారింటికి. ఇంకా అలా తనకి ఇప్పుడు ఇండైరెక్ట్గా మాది పుట్టిల్లాగా అని నేను ఫీల్ అవుతాను. తను మా సిస్టర్ లాగానే, మేమైతే అలానే ఉంటాము. టచ్ వుడ్ ఎప్పుడు అలానే ఉండాలని అనుకుంటాను. అండ్ ఇక్కడ మా కార్యక్రమం అయిపోయాక ఇంకా తను తెచ్చినవి చూపిస్తుంది అనమాట. తీయండి అత్తయ్య, నువ్వే కూర్చొని తీరే. కూర్చొని నువ్వు రోజు కనబడవు కదా. ఇది లైన్ కింగ్
అది అషిక. ఈ 3 అషి, ఈ 2 వాడి. ఓకే, మీ అన్న ఫోన్ మళ్ళీ కొట్టుకుంటారే డౌట్ వచ్చింది కదా. ఇది ఉన్నాయిలే ఇంకొక. ఇది కూడా అత్తయ్య థ్యాంక్ యూ చెప్పు. అవి కాదమ్మా, ఇది ఎవరిది? ఇది ఏంటిది? ఏంటిది చెప్పు, ఏంటిది? చూస్తుండగానే లంచ్ టైం అయిపోయింది. ఇంకా ఫస్ట్ పిల్లలకి అన్నయ్య వాళ్ళకి పెట్టేద్దామని ఇంకా దమ్ బిర్యానీ చేసా. ఇంకా ప్రాపర్ దమ్ అయితే చేయలేదు కానీ ఇంకా అలా చేసేసాను. ఇంక ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టేసాం అనమాట. చక్కగా ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ అలా మంచిగా తిన్నారు. నాకైతే భలే అనిపిస్తుంది ఇలా పిల్లలతో. మెయిన్ వాళ్ళు బాగా హ్యాపీ ఫీల్ అవుతారు. దక్షిత్ కూడా చాలా హ్యాపీ అండ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీ. ఎప్పుడైనా మీట్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఆ బాండింగ్స్, ఆ ఫీలింగ్ అంతా డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ అషి మాత్రం వాళ్ళతో కూర్చోదంట. వాళ్ళ తాతయ్య పక్కన చైర్లో ప్లేట్లో వేసి పెట్టిమంది. ఆ బిర్యానీ ముక్క వేసిస్తే కూర్చొని తిందనమాట. కొంచెం వంపేసింది, కొంచెం తింది. బట్ స్టిల్ తను ఎలా తింటానంటే అలానే పెడతాను. తనకి సెల్ఫ్గా తినడం ఇష్టము. ఇంకా తను ఎంత తిందో అంతే అనమాట. ఇంక లేదు, తర్వాత ఇంకెంత పెట్టినా తినలేదు. ఇంకా అందరూ అయ్యాక ఇంక లాస్ట్లో మమ్మీ, నేను అండ్ మా ఆడపడుచు ముగ్గురం కలిసి కూర్చొని తింటున్నాం అనమాట ఇక్కడ మాట్లాడుకుంటూ. ఇంకా అదే చెప్తుంది ఆ 4 days పండగలో ఏం చేశారు ఏంటి అనేది. సో అలా మా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అక్క వాషింగ్కి వెళ్ళి వస్తుంది అక్కడికే. అషి ఎవరున్నారు అక్కడ? అయ్యా అన్నయ్య పడుకోలేదులే. కాన్నా కావాలంట క్యాండీ. అండ్ ఇంకా అందరూ లంచ్ చేశాక పిల్లలు పైకి వెళ్తా అన్నారంట. దక్షిత్, అషి పైన మేము ఒక కోడి తెచ్చుకున్నాము నైవేద్యం పెట్టుకోవడానికి. తెచ్చారనమాట. తెచ్చి ఆల్మోస్ట్ ఒక 1 week అవుతుంది. పైన రోజు వెళ్ళి వాళ్ళు దాంతో ఆడుకుని ముచ్చట్లు పెడతా ఉంటారనమాట. పైన కుక్క ఉంది అని చెప్పి పిల్లలకి చూపిస్తా అంటే ఇంక సరే తిన్నారుగా కాసేపు ఆడుకుంటారని చెప్పి పైకి తీసుకొని వెళ్ళాము. వాళ్ళు మామూలుగా హడావుడి చేయలేదు అసలు. కుక్క ఉందా? లేదు, మొన్న ఎవరో తెచ్చారు మా బాబాయ్ వాళ్ళు ఎవరు. కుక్క కోడి ఉందంట. కుక్క చూపించాలికి నువ్వు వెళ్ళిపోతున్నావు ఏంటి కిందకి? అషీట్ రావాలి. అండ్ ఆ తర్వాత మా అత్తయ్య మావయ్య వచ్చారనమాట. ఇంకా మమ్మీ మా ఆడబొచ్చుకి పువ్వులు ఇద్దామంటే ఇంకా మా అత్త మా మమ్మీ కిందకి వెళ్ళారు పువ్వులు కోయడానికి. అండ్ ఇవి తేనె కనకంబరాలు అంటారండి. నార్మల్ ఇష్టం నాకు. ఈ తేనె కనకంబరాలు చాలా ఎక్కువ పూస్తూ ఉంటాయి, చాలా ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటాయి అన్నమాట. మేము దేవుడికి మాల కట్టి వేస్తూ ఉంటాము. పెట్టుకోవడం చాలా తక్కువ, మమ్మీ పెట్టుకోరు. అండ్ మేము కూడా ఇంక దేవుడికి వేసేస్తాం, ఎక్కువ రోజులు ఉంటాయి కదా. మనం పెట్టుకుంటే ఏంటంటే జస్ట్ మనం పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంక ఒకటి హాఫ్ డేలో పోతాయి. అది దేవుడికి వేస్తే ఆ మాల అలానే ఒక 4-5 days ఉంటాయి కదా అని చెప్పి ఇంకా దేవుడికే వేస్తాము. అండ్ మాది ఓన్ హౌసా రెంటెడ్ హౌసా అని చాలామందికి డౌట్ ఉంది. నాకు ఇన్స్టాలో కూడా మెసేజెస్ వస్తాయి. మాది ఓన్ హౌసేనండి. మేము 18 years నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నాము. నేను హోమ్ టూర్ చేయమని కూడా అడుగుతున్నారు. నేను తప్పకుండా ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ కింద మందార పూలు ఎక్కువ పూజ అనమాట. ఇంకా మమ్మీ వచ్చారు కదా, ఇంక తీసుకొని వస్తే ఇంకా తీసి కృష్ణుడికి పెడుతున్నాను. బేసిక్గా మాకు పిల్లలతో కిందకి వెళ్ళి చూసి చేసే అంత కుదరట్లేదు. లేకపోతే నేను చాలా చేద్దాం అనుకుంటాను ఎప్పుడు గార్డెన్లోకి వెళ్ళి. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ కొంచెం పాములు అయ్యి వస్తాయన్నమాట. పక్కన ఖాళీ స్థలం ఉంటుంది కదా, ఒక్కొక్కసారి పాము కనిపిస్తుంది. అదొక భయం, మమ్మీ అందుకే వద్దు అంటారు. ఇంకా ఒక్కొక్కసారి వెళ్తాం బాగానే, ఎప్పుడైనా అలికిలు లేనప్పుడు అలా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇంక మా సిస్టర్లో నేను మాల కడతాను, చాలా మంత్స్ అయిపోయింది కట్టి అంటే సరే అని ఇంక నేను పూలు ఇస్తూ ఉన్నాను. ఇంక ఇద్దరం అలా మాట్లాడుకుంటూ ఇంక పూలు కట్టుకున్నాం అనమాట. ఇంకా అత్తయ్య అండ్ అన్నయ్య గారు చిన్న ఆపేస్తే ఈ గ్యాప్లో ఇంక మాకు కొంచెం టైం దొరికింది. పిల్లలు కూడా ఇంక బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ ఆడుకున్నారు. ఇంకా మేము మాల కట్టుకుంటూ మాటలు చెప్పుకుంటూ ఉన్నాము.
ఈ మధ్య ఆశి లెహెంగాస్ వేసుకోవట్లేదని చెప్పాను కదా, ఫైనల్లీ బలవంతంగా వేసాం, కాసేపు ఉంచుకుంది. ఇంకా ఫుడ్ అది వంపేసుకుంది కదా అని ఇంకా చేంజ్ చేసేసాము. వాళ్ళు అన్ని డ్రెస్సులు అడుగుతుంది వేసుకుంటా అని, అండ్ ఇంక స్వీట్ పెడితే తింటుంది అనమాట. అండ్ ఇక్కడ మేము ఏం చూస్తున్నామంటే అత్తయ్య రీసెంట్గా ఇది చేయించుకున్నారనమాట, బీట్స్ చైన్తో. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, ఫైనల్లీ చేయించుకున్నారు. ఇంకా చేయించాక ఇప్పుడే కదా రావడం, సో నాకు మమ్మీకి చూపిస్తుంటే చూస్తున్నాం అనమాట. ఏంటి ఎంత అయింది ఏంటి అవన్నీ మాట్లాడుకుంటున్నాం. ఇంకా ఆడవాళ్ళు కలిసారంటే ఇంక జ్యువెలరీ బట్టలు ఇవే కదా మాట్లాడుకుంటూ ఉంటాం. చింపేసి హ్యాపీ ఏంటండి ఇక్కడ ఉందిరా టాక్సీ తిరిగా నీది నీ స్పాట్స్ ఇక్కడ ఉన్నాయి. అదే 5 అదే ఒక 5 ఇదిగో దక్షి ఇది ఒకటి ఎరగొట్టేసావుగా. అండ్ ఇంకా వెళ్ళిపోయే టైం వచ్చింది. ఇక్కడ ఇంకా అదే మాట్లాడుకుంటున్నాం. అండ్ చాలామంది మా సిస్టర్ ఇన్ లా అలా ఉంది అషి అని అంటారు, మా అత్తయ్యలా ఉందంటారు, మా చెల్లిలా ఉందంటారు, కొంతమంది మా డాడీ, కొంతమంది నాలాగా, మా హస్బెండ్ లాగా ఉందంటారు. సో అషి ఏ పోలికలతో ఉందో నాకు ఇప్పటికీ ఒక క్లారిటీ అయితే రాదు. అందరూ ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనిపిస్తూ ఉంటుంది. మాకైతే నాకు మా హస్బెండ్కి ఎప్పుడూ ఒక క్లారిటీ లేదనమాట ఎవరిలా ఉంటుంది ఏంటి అని. అండ్ ఇంకా ఫైనల్లీ ఇక్కడ వెళ్ళిపోయే ముందు ఉంటుంది కదా, సో బొట్టు అది పెట్టించుకోవడం. అండ్ కొంచెం టైం ఉంటే బాగుంటుంది, బట్ వాళ్ళకి ఇంకా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. అండ్ పిల్లలతో మళ్ళీ నైట్ ట్రావెల్ కదా అని ఇంకా ఈవినింగ్ 5కి అలాగా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నారనమాట. అండ్ ఇక్కడ మనీ ఇస్తుంది మమ్మీ చీర కొనుక్కోమని. సో డబ్బులు వద్దు, అది ఇది వచ్చినప్పుడల్లా ఇస్తున్నావు అది ఇది అని ఆ డిస్కషన్స్. వెళ్ళదండి చెప్పు. తాతకి బాయ్ చెప్పిందండి, వెళ్ళిపోతాం. దక్షిత్ వెళ్ళిపోతావా? అమ్మమ్మ వెళ్ళట్లేదు ఎక్కడికి. ఉండమని చెప్పు. మన కారు అడ్డ ఎక్కడ ఉండాలి? అది ఎక్కువ. వెళ్ళిపోతున్నావా ఎక్కడికి? దక్షిత్ తాతయ్య కొత్త బండి మీద తీసుకెళ్తారంట నిన్ను ఆచి. అండ్ ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక మాకు ఒక చిన్న ఫంక్షన్ ఉండే, దానికి రెడీ అయ్యి వెళ్ళాము. అండ్ ఇది ఈరోజు వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.